श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 22వ అధ్యాయం అపమృత్యు నివారణం. ఆనందంతో పరిపూర్ణులు, జ్ఞానానికి ప్రతిరూపులు, అతిశయ పవిత్రులు అయిన సద్గురు మీకు జయము. సంసార భయాన్ని నాశనం చేసి కలియుగంలో ఉత్పన్నమయ్యే దుష్ట వాసనలను సమూలంగా దగ్ధం చేసి పారేసే అన్ని విధాలా పూర్ణులైన మీకు జయకారాలు. మీరు ఆనందామృత సాగరమే. మీపై అలవోకగా అనేక తరంగాలు అంటే ఒక్కసారిగా కలిగే ఇచ్ఛ అనే అలలు పైకి ఎగిసి పడతాయి. అయితే భక్తుల మీద కృప చూపడం కోసం మీరు మీరే వాటిని ఆపుతారు. కొద్దిపాటి ప్రకాశము, కొద్దిగా అంధకారం కలబోసిన మసక చీకటిలో ఉండే సర్పం వెలుగులో తనకు తానే త్రాడవుతుంది.
కొద్దిపాటి అంధకార స్థితిని, కొద్ది ప్రకాశ స్థితిని, ఆ రెంటిని ఉత్పన్నం చేసే కర్త కేవలం మీరొక్కరే. భీతితో సర్పాకార భావనను ఉత్పన్నం చేసే కర్త మీరే. ఆ భావనకు త్రాడు ఆకారాన్నిచ్చి ఆ భీతిని దూరం చేసేవారు కూడా మీరే. పూర్తిగా అంధకారమై ఉన్నప్పుడు సర్పము, త్రాడు ఈ రెండు వృత్తులు లేచేందుకు స్థానం ఉండదు. అప్పుడు ఏ రకమైన ఆకారము లేని స్థితి కూడా మీరే. తరువాత నిరాకారం సాకారం అవటము, కొద్దిపాటి వెలుగులో మిథ్యా సర్పభాసం అవటము, దానికి కారణము కూడా మీరే. అలా బాహాటంగా కనిపించేది, కనిపించనిది మీ అంతఃకరణ ప్రవృత్తే. ఆనందంతో వ్యవహరించే ఆ తీరులోని మహిమ, మనసులో మంచి చెడు అనే ఏ రకమైన వికారాల ఉత్పన్నం కాని ఆ స్వభావం, వీటి గురించి ఎవరికి అంతుపట్టదు. దానికోసం వేదాలన్నీ మౌనం వహించాయి. అన్ని ముఖాలతో స్తుతి చేసి ఆదిశేషుడు కూడా మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు. అలాంటప్పుడు పామరుడైన నేనేం తెలుసుకోగలను? బాబా, మీ స్వరూపాన్ని దర్శించకపోతే మనసుకి ఏ మాధుర్యము పట్టుకోదు. ఆ మీ స్వరూపాన్ని ధ్యానంలోకి తెచ్చుకుని కళ్ళెదుట నిలుపుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. అత్యంతిక సుఖ లాభం కలగడానికి సాక్షాత్ శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ పాదాలు తప్ప మాకు మరో ఆశ్రయం లేదు. బాబా, రోజు కూర్చునే మీ ఆసనం ఎంత గొప్పది. అనేక మంది భక్తులు మీ దర్శనానికి వస్తారు. మీ పాదాలపై తలబెట్టి గుండెల నిండా పొంగి పొర్లే ప్రేమతో సుఖాన్ని దోచుకుంటారు. ఆ పాదాలు కూడా ఎలా ఉంటాయని? శాఖా చంద్ర న్యాయం చంద్రుడికి వృక్ష శాఖలతో సంబంధాన్ని కల్పించిన ఉదాహరణలా పాదం బొటన వేలుని పట్టుకుని భక్తుల దర్శనోత్సాహాన్ని తీరుస్తారు. కృష్ణపక్షం అంటే ఎందులో చంద్రుని గల ఉత్తరోత్తర తగ్గిపోతుందో అది కృష్ణపక్షం 15వ రోజున, అంటే పూర్ణ అంధకారం ఉన్న అమావాస్య గడిచిపోగానే చంద్ర దర్శనం చేసుకోవాలని అందరికీ సహజంగానే ఎంతో కోరిక ఉంటుంది. కృష్ణపక్ష రాత్రి గడిచిపోగానే మరుసటి రోజు సంధ్యాకాలంలో చంద్ర దర్శనంపై ఆశ ఉత్పన్నమై జనులు ఆకాశం వైపు దృష్టి పెట్టి పశ్చిమ దిశ వైపు దృక్కులు సారిస్తారు. బాబా, మీ భక్తుల గొప్ప కోరికను ఎడమ మోకాళ్ళ మీద కుడి పాదం పెట్టి కూర్చున్నప్పుడు మీ పాదం దగ్గరే మీరు తీరుస్తారు. ఎడమ చేతి చూపుడు వేలు, దాని మధ్యనున్న మధ్య వేలు, ఈ రెండు వేళ్ళు అనే చెట్టు రెండు కొమ్మల మధ్య ప్రదేశంలో పాదం వేళ్లు పట్టుకుని ఉంటారు. అక్కడ గోల్డ్ అనే విధియ తిథి చంద్రుడు మిలమిలా మెరుస్తుంటాడు. చంద్ర దర్శనమై ఉత్సుకత చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఆకాశంలో చంద్రరేఖ సహజంగా కనిపించదు. అది అప్పుడు జ్ఞానులు ఇలా అంటారు: వృక్షపు రెండు కొమ్మల మధ్యలో నుంచి జాగా ముందు దృష్టిని తేవాలి. ఆ సందులోంచి చూస్తే ఎదురుగా చంద్రుడు కనిపిస్తాడు. చంద్రరేఖ సన్నగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి అది కళ్ళకి కనిపిస్తుంది. ఆ బొటనవేలి మహిమ ధన్యం. బాబా స్వయంగా వేణుమాధవుడై గంగా యమునలను ప్రకటన చేసి దాసకులను తృప్తిపరిచారు. దాసును ప్రయాగ తీర్థంలో స్నానం చేయడానికి అనుమతిని అడుగుతున్నప్పుడు నా పాదాల బొటన వేళ్ళు అంటేనే ప్రయాగ తీర్థం, ఇక్కడే స్నానం చేయన్నారు బాబా. దాసకును ఆయన పాదాలపై మస్తకం పెట్టగానే గంగా యమునలని రెండు ప్రవాహాలు ఆయన వద్ద ప్రకటమయ్యాయి. ఈ సందర్భంలో అగాధ శక్తి అఘటిత లీలా తమ సద్గురు రాయ అనే దాసగుణ యొక్క అందమైన కవితలు శ్రవణతత్పరులైన శ్రోతలు ఒకవేళ వినాలనుకుంటే ఈ సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయంలో దాసగును సొంత మాటలో చెప్పాడు. వాటిని శ్రోతలు మళ్ళీ మరోసారి చదివితే మరింత మాధుర్యం ప్రకటమవుతుంది. సరే, ఆ బొటన వేలిది ఎంతటి మహిమ! శాఖాచంద్ర న్యాయానుసారం దాని మీద చూపుడు వేలు, మధ్య వేళ్ళని రెండు కొమ్మల్లా పెట్టి సాయి జనని తమ భక్తులకు ఆ సులభ ఉపాయం చూపించి ఇలా అంటారు: అభిమానాన్ని వదిలేసి సమస్త ప్రాణులు ఎదుట వినయంగా తలంచి ఆ ఒక్క బొటన వేలుని ధ్యానం చేయాలి. ఇదే భక్తికి గొప్ప సులభమైన సాధన. గడిచిన కథా సందర్భంలో బాబా భక్తుల పట్ల చూపిన అనుగ్రహం గురించిన వర్ణన ఉంది. ఇప్పుడు దాని తర్వాతి అపూర్వ చరిత్రను శ్రద్ధగా వినండి. బాబా వల్ల షిరిడి ఎంతో గొప్ప పుణ్యక్షేత్రమైంది. యాత్రికులు అహోరాత్రులు వస్తుంటారు. ఎంతో మంది సన్మార్గులు పుణ్యాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం అక్కడ వస్తుంటారు. ప్రపంచంలోని అందరికీ ప్రత్యక్షంగానో లేదా ఇతరుల ద్వారా వినో దృఢమైన రుజువుల వల్ల ఆయన సాక్షాత్తు కల్పవృక్షమేనన్న భావన కలిగింది. కల్పవృక్షమే సాయిబాబా రూపంతో షిరిడిలో అవతరించింది. పేదలు కానీ శ్రీమంతులు కానీ అందరినీ ఆయన ఒకే దృష్టితో సమానంగా చూస్తారు. ఏ రకంగానూ తెలియబడని కౌశల్యాన్ని చూపించి ఆయన భక్తుల శ్రేయస్సును సాధించేవారు. ఆయన ప్రేమ, స్వాభావిక జ్ఞాన సంపన్నత, సర్వప్రాణుల్లోని ఆత్మ ఒకటే అన్న శ్రేష్ఠ భావన ఎంత గొప్పవి! ఆ అనుభవం పొందిన వారి అదృష్టం ధన్యం. అరుదుగా మాత్రమే మాట్లాడుతూ కేవలం మౌనంగా ఉండడమే తత్వజ్ఞాన విషయంలో ఆయన చేసే వ్యాఖ్యానం.
అయినా ఒక్కోసారి చైతన్యంతో ఆనందంతో పరిపూర్ణులైన ఆయన భక్తులతో పరివేషితులై ఉండేవారు. ఒక్కోసారి నిగూఢమైన అర్థాలను చెబుతూ మాట్లాడేవారు. కొన్నిసార్లు హాస్యస్ఫోరకంగా వినోదభరితంగా మాట్లాడేవారు. ఒక్కోసారి అనేక అర్థాలతోనూ లేదా గూఢంగానూ అంటే అస్పష్టంగా మాట్లాడుతూ కోపంతో మండిపడేవారు. ఒక్కోసారి భావగర్భితంగానూ, ఒక్కోసారి తర్క వితర్కాలను తెలియజెప్తూ, ఒక్కోసారి నిశ్చయపూర్వకంగా వీపి చెప్తూను ఇలా అనేక తరహాలుగా ఆయన ఉపదేశించేవారు. అలా ఆ సాయి సమర్థులు వ్యవహరించే తీరు, బుద్ధి, వాణి వీటి శక్తికి అతీతంగా ఉండేది. ఆయన చేసే ఏ పనులు అవగాహనకు అందేవి కావు. కొన్ని అనూహ్యంగా తెలుసుకోవడానికి అత్యంత కఠినమైన కొన్ని అకస్మాత్తుగా జరిగినట్లుండేవి. ఆయన ముఖం చూసినా, ఆయనతో మాట్లాడినా, ఆయన మాటలు వింటున్నా మనసుకు తనివి తీరేది కాదు. హృదయానికి పట్టరానంత ఆనందం కలిగేది. ఎప్పుడైనా వర్షపు దారులను కొలవచ్చునేమో, లేదా పెద్ద సంచిలో పెనుగాలిని మూటగట్టవచ్చునేమో కానీ సాయి చమత్కారాన్ని ఎవరు అంచనా వేయగలరు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సరే, ఇప్పుడు భక్తులను సంరక్షించే విషయంలో సాయికుండే చింతని, అలాగే వాళ్ళ క్లిష్ట సమస్యలను నివారించే విషయాన్ని తర్వాత కథలో చక్కగా వినండి. భక్తులకు భవిష్యత్తులో రాబోయే భయంకర సంకటాలను తెలుసుకొని వారికి శ్రేయస్సు కలిగించడానికి సదా తత్పరులై ఉండే సాయిబాబా వాళ్ళక సమయానికి ధైర్యాన్నిచ్చి ఆ కష్టాల కారుచ్చుని కాలరాచి ఆ భక్తులను తన పాదాల్లో ఎలా స్థిరం చేసేవారన్న విషయానికి చెందినది కథాసుమం. బాబా గురించి వినటంలో సదా ఉత్సాహం ఉండే మీ శ్రోతలకు ఆనంద దీపికలు వెలిగిస్తుంది. మీకు సాయి సమాగమ సుఖం పెరుగుతుంది. భావిక భక్తుల మనసుల్లో శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. హీనులు దీనులు అయిన అమాయకులకు సాయి కథ వినాలన్న ప్రీతి ఉత్పన్నమవుతుంది. అనుక్షణము అనుగ్రహంతో సాయి నామాన్ని జపించడంతో సాయి వారిని ఆవల తీరానికి అవలీలగా తీసుకెళ్తారు. అహ్మద్ నగర్లో ఉండే కాకాసాహెబ్ మిరేకర్ పట్ల ఇంగ్లీష్ ప్రభుత్వం ప్రసన్నమై అతనికి సర్దార్ అనే బిరుదుని ప్రదానం చేసింది. అతని కొడుకు బాలాసాహెబ్ మిరేకరు అప్పట్లో కోపర్గాంలో అతనికి సర్దార్ అనే బిరుదుని ప్రదానం చేసింది. అతని కొడుకు బాలాసాహెబ్ మిరేకరు అప్పట్లో కోపర్గాంలో తన పనిలోనే నిరంతరం నిమగ్నమై ఉండే రెవెన్యూ అధికారి. అతను చితలిని సర్వే చేసేటప్పుడు షిరిడీలో బాబా దర్శనానికి వచ్చాడు. మసీద్కు వెళ్ళి కూర్చున్న తర్వాత బాబా చరణాలపై శిరస్సు నుంచి విశేషాలేమిటి, ఎలా ఉన్నారన్న కుశల ప్రశ్నలతో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎంతో మంది భక్తులు ఉన్నారు. దగ్గర మాధవరావు దేశపాండే కూడా ఉన్నాడు. అమృతం అనే ఆ కథలోని విశేష మాధుర్యాన్ని బాగా శ్రద్ధ పెట్టి మీరు రుచి చూడాలి. ముందు రాబోయే సంకటాన్ని సూచించి దాన్ని నివారించగల ఉపాయాన్ని కూడా చెప్పి భక్తజనులను బాబా రక్షించటం అనేది గొప్ప చమత్కారము. బాబా ఇలా అన్నారు, ఇటు చూడు, ఈ ద్వారకామాయి అంటే ఇదే, ఈ మసీదే, ఇదే మనకు ద్వారకామాయి. ఈమె వడిలో కూర్చున్న పిల్లలకు ఆమె నిర్భయత్వాన్ని ఇస్తుంది. వారికి ఏ విధమైన చింత మిగిలి ఉండదు. ఈ మసీద్ తల్లి గొప్ప కరుణామయ. అమాయకులకు ఈమె తల్లి. ఎవరు ఎలాంటి కష్టాల్లో పడ్డా ఈమె వెంటనే వారిని రక్షిస్తుంది. ఈమె ఒళ్ళో కూర్చున్న వారి కష్టాలు గట్టెక్కుతాయి. ఈ మసీదు నీడలో విశ్రమించేవారు హాయిగా పరుపు మీద విశ్రమించినట్లే అనుకోవాలి. ఇదే ద్వారక లేక ద్వారావతి. బాబా అప్పుడు మిరేకరుకు విభూతినిచ్చి తల మీద రక్షణ సూచకంగా నిశ్చయాన్నిచ్చే హస్తాన్ని పెట్టారు. మిరేకరు తిరిగి వెళ్లేందుకు బయలుదేరాడు. అయితే అతన్ని మరో ప్రశ్న వేయాలని బాబా మనసు కనిపించింది. నీకు పొడుగు బాబా అంటే సర్పము ఆ అద్భుతం తెలుసా అని తమ కుడి చేతి పిడికిలు ముడిచి కుడి చేతి మోచేతిని ఎడం చేతితో పట్టుకొని దాన్ని అటు ఇటు తిప్పుతూ నోటితో ఇలా అన్నారు, అది చాలా భయంకరమైనది.
కానీ అది మనల్నేం చేయగలదు? మనము ద్వారకామాయి పిల్లలము. ఆమె పనులు ఎవరికీ అర్థం కావు. మనం మౌనంగా ఉండి కౌతుకాన్ని చూడాలి. రక్షించటానికి ద్వారకామాయి ఉండగా పొడవాటి బాబా ఏం చంపగలడు? రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏ పాటిది? ఆ సందర్భంలో బాబా ఇలా ఎందుకన్నారు? మిరీకరకు దానికి సంబంధం ఏమిటో తెలుసుకోవాలని అందరికీ ఎంతో ఆసక్తి కలిగింది. అయితే దాని గురించి బాబాను అడిగే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు. మిరీకరు బాబా చరణాలపై మస్తకం పెట్టాడు. చితిలీకి వెళ్ళటానికి ఆలస్యం అవుతుందని అతను క్రిందికి దిగాడు. అతనితో పాటు మాధవరావు దేశపాండే ఉన్నాడు. వాళ్ళిద్దరూ సభామండపం ద్వారం వద్దకు చేరుకున్నారు. బాబా మాధవరావుతో ఒక్క నిమిషం ఇట్రా అన్నారు. వచ్చాక అతనితో ఇలా అన్నారు. శ్యామ, నువ్వు కూడా తయారై అతనితో పాటు వెళ్ళు. చితిలి వెళ్ళు, తిరిగిరా, చాలా సరదాగా ఉంటుంది. చాలా సరదాగా ఉంటుంది. వెంటనే మాధవరావు క్రిందికి దిగాడు. మీరీకర వద్దకు వచ్చి ఇలా అన్నాడు. మీ గుర్రబండిలో నేను చితిలి వస్తున్నా. ఇంటికెళ్ళి తయారై వెంటనే వచ్చేస్తాను. బాబా నన్ను మీతో పాటు చితిలి వెళ్ళరామన్నారు. అందుకు మిరీకర్ అతనితో అన్నాడు. అంత దూరం చితిలి వచ్చి మీరేం చేయాల్సింది? అనవసరంగా మీకు శ్రమ కలుగుతుంది. అది విన్న మాధవరావు వెనక్కి తిరిగి వచ్చి బాబాకు జరిగింది చెప్పాడు. బాబా ఇలా అన్నారు. బాగా అయింది. అందులో మనకి పోయేదేముంది? మంత్రము, తీర్థస్థానము, బ్రాహ్మణులు, దేవతలు, భవిష్యత్ చెప్పే జ్యోతిష్యులు, వైద్యులు, గురువుల పట్ల ఉండే శ్రద్ధ లేక విశ్వాసాలను బట్టే ఫలం ప్రాప్తిస్తుంది. మనం ఎప్పుడూ శ్రేయస్సునే కలిగించాలి. యోగ్యమైనదే ఉపదేశించాలి. ఎవరి కర్మలో ఎలా ఉంటే అలా తిరుగుతుంది. ఇందులో మిరీకరి సందేహం కలిగి బాబా మాటలు పాటించాలనిపించింది. అతను మాధవరావుకి మెల్లగా సత్యం చేసి చితిలి వెళ్దామన్నాడు. దానికి మాధవరావు, ఆగండి, వస్తాను. మళ్ళీ బాబా అనుమతి తీసుకుంటా. ఆయన సరేనంటే వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తాను. ఇంతకు ముందే బయలుదేరాను. అయితే మీరే నన్ను తిరిగి వెనక్కి పంపారు. అందుకు బాబా, బాగా అయింది. అందులో మనదేం పోయిందన్నారు. నన్ను హాయిగా కూర్చోబెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన అడుగుతాను. ఆయన ఒప్పుకుంటే నేను గబుక్కన వచ్చేస్తాను. ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను. నేను కేవలం వారి ఆజ్ఞను దాస్తుణ్ణి అన్నాడు. అప్పుడు మాధవరావు బాబా దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. మిరీకరు నన్ను రమ్మంటున్నాడు. చితిలికి నన్ను తన వెంట తీసుకెళ్తాడట. మీ అనుమతి కావాలి. దానికి బాబా మందహాసంతో, సరే, అతను తీసుకెళ్తే వెళ్ళు. దీని పేరు మసీదు తల్లి. ఆమె తన నియమాన్ని వదిలేస్తుందా? ఆమె గొప్ప మాయావిని. పిల్లల కోసం ఎంతో కలవరపడుతుంది. అయితే తన పిల్లలే తనపై విశ్వాసం పెట్టుకోకపోతే ఆమె వారిని ఎలా రక్షిస్తుంది? అప్పుడు మాధవరావు బాబా పాదాలకు నమస్కరించి వెళ్ళడానికి బయలుదేరాడు. మిరీకరు ఉన్న చోటుకే వచ్చి గుర్రబండిలో కూర్చున్నాడు. ఇద్దరూ చితిలి వెళ్ళారు. అక్కడ విచారించిన మీదట తెలిసిందేమిటంటే అక్కడికి రావాల్సిన పెద్ద ఆఫీసర్లు రాలేదని. కనుక వాళ్ళు హాయిగా కూర్చున్నారు. వారికి మారుతి ఆలయంలో బస ఏర్పాటు చేశారు. అక్కడికి వాళ్ళిద్దరూ వెంటనే వెళ్ళారు. రాత్రి ఒక జాము, అంటే 10 గంటల గడిచిపోయింది. జంబకాన, పరుపు, దిండు వేసుకొని దీపం వెలుగులో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారు. కొంతసేపు అయ్యాక మిరీకరు అక్కడ ఒక వార్తాపత్రిక ఉంటే దాన్ని తెరిచి చదవసాగాడు. అతని చిత్తము ముఖ్య సమాచారం చదవటంలో లీనమైంది. అప్పుడు ఒక అపూర్వమైన విచిత్రం జరిగింది. ఆ భయంకరమైన సమయంలో ఒక సర్పము అందరి కన్ను కప్పి ఎట్నుంచి వచ్చిందో తెలియదు కానీ చుట్టుకొని కూర్చుంది. మిరీకరు నడుం మీద ఉత్తరీయం కొంగుంది. మృదువైన ఆ ఆసనం మీద ప్రశాంత చిత్తంతో
అణుమాత్రమైన భయపడకుండా కూర్చుందది. అది మెల్లిమెల్లిగా దూరుతున్నప్పుడు కాగితాలు గరగర చప్పుడు చేసింది. అయితే ఎవరికీ ఆ శబ్దం మూలాన అది సర్పమేమోనన్న అనుమానమే కలగలేదు. ఇంతటి భయంకర సందర్భం ఎదురైనప్పటికీ మిరీకరు వార్తాపత్రికను చదువుతూ అందులోనే లీనమై ఉండిపోయాడలా. అయితే ప్రభుత్వ అటెండరు మనసుకి సంశయం కలిగింది. అతను శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో, అలా ఎందుకు వస్తుందో అని దీపాన్ని కొంచెం పైకెత్తాడు. అప్పుడు పొడుగువాడు ఎటువైపు నుంచి పొడుగువాడు కనిపించాడు. చూడగానే అతను కంగారు పడి పాము పాము అని మెల్లగా అరిచాడు. మిరీకరు ధైర్యము సడలిపోయింది. అతని దేహమంతా భయంతో గజగజ వణికింది. శ్యామారావు కూడా ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు, బాబా, ఇలా ఎందుకు చేశారు? ఈ లేనిపోని కష్టం ఎందుకు తెచ్చిపెట్టారు? దానికి ఉపాయం ఆలోచించాలని అప్పుడు పరిస్థితి చూసి తమకు చేతికి దొరికిన దాన్ని తీసుకొని జనులందరూ అడుగులు చప్పుడు కాకుండా అక్కడ పరిగెత్తారు. ఇంతలో ఆ పాము మెల్లమెల్లగా నడుము క్రింద నుంచి పోతూ కనిపించింది. అది పామా? మూర్తిభవించిన అనర్థమే దిగివచ్చినట్లు అనిపించింది. చూస్తుండగానే ఆ కష్టము దూరమైపోయింది. చేతిలో ఉన్న కర్రలు టపటపమని ఆ పాము మీద పడ్డాయి. అది ముక్కలు ముక్కలై పోయింది. ఈ ప్రకారంగా ఆ అరిష్టం తొలగిపోవడం చూసి మిరీకరు కంఠము రుద్ధమైంది. సాయి సమర్థుల మీద ప్రేమ ఎంతగానో ఉప్పొంగింది. ఆ కలిగిన పీడ వల్ల అతని శరీరము ప్రకంపనలు ఆగిపోయాయి. కనురెప్పల మాట నుంచి ప్రేమాశ్రువులు వరదలై పారాయి. మనసులో ఇలా అనుకున్నాడు, అబ్బా, ఈ అరిష్టం ఎలా తొలగిపోయింది? అసలు బాబాకి ఇది ఎలా తెలిసింది? ఈ భయంకర సంకటం ఎలా తప్పిపోయింది? సరిగ్గా సమయానికి తగు సూచన ఇచ్చి నేను వద్దని వారిస్తున్నా శ్యామారావుని గుర్రబండలో కూర్చోబెట్టి నాకు సాయం పంపించారు. ఆయన మనసులో ఎంత దయ, వారి సర్వజ్ఞత ఎంత గొప్పది. రాబోయే దుర్ఘటన తెలుసుకొని యోగ్యంగా ఉపదేశించారు. తమ దర్శనంలోని గొప్పతనము తెలియజేశారు. మసీదు తల్లి మహనీయత అందరి మనసుల్లో ముద్రించుకుపోయింది. సహజంగా మాట్లాడుతూ బాబా భక్తుల మీద తమకుండే ప్రేమను తెలియజేశారు. ఒకసారి నానా డెంగ్డే అని ఒక గొప్ప జ్యోతిష్యుడు శ్రీమాన్ బాపూసాహెబ్ బూటీ దగ్గరకు వచ్చాడు. బూటీతో అతను ఏమన్నాడో వినండి. ఈ రోజు చాలా చెడ్డ రోజు. మీ ప్రాణాలకు పెద్ద ముప్పు రాబోతుంది. మనసులో ధైర్యం పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. డెంగ్లే అలా చెప్పాక బాపూసాహెబ్ మనసులో చాలా చికాకు కలిగింది. అతను చింతతో పడిపోయాడు. రోజు అసలు గడవనే లేదు. ప్రతిరోజులాగానే భక్తులు మసీదుకు బయలుదేరారు. బాపూసాహెబ్, నానా డెంగ్లే అందరూ బాబా దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. వెంటనే బాబా బూటిని ఇలా అడిగారు, ఈ నానా ఏమంటున్నాడు? ఏమిటి, నిన్ను చంపడానికి చూస్తున్నాడా? నీకు ఎలాంటి భయం లేదు. చంపు. ఎలా చంపుతావు? నిజంగా చంపు చూస్తాను అని హాయిగా జవాబివ్వు అన్నారు. సరే, అలా బాబా అన్న తర్వాత ఏం చమత్కారం జరిగిందో చూడండి. సాయంకాలం బాబూసాహెబ్ శౌచ వీధికి వెళ్ళినప్పుడు ఆ పాకి దొడ్లోకి ఒక పాము వచ్చింది. ఆ భయంకర సంకటాన్ని చూసి బాబూసాహెబ్ బయటకు వచ్చాడు. దాన్ని రాయి తీసుకుని చంపాలి అని అతను లహన్ అనే పేరు గల పనివాడు అనుకున్నాడు. రాయిని ఎత్తి దాన్ని చంపబోతున్నప్పుడు బాబూసాహెబ్ వద్దని వారిస్తున్నా ఇలా అన్నాడు, వెళ్ళి కర్ర తీసుకురా, తొందరపడకు. పనివాడు కర్ర తీసుకురావడానికి వెళ్ళాడు. పాము గోడ మీదకి పాకుతూ అకస్మాత్తుగా జారి క్రింద పడిపోయింది. జరిజరా పాకుతూ తూములోంచి బయటికి వెళ్ళిపోయింది. అలా అది అక్కడి నుంచి పారిపోవడంతో దాన్ని చంపడానికి కారణమే లేకుండా పోయింది. బూటికి బాబా మాటలు గుర్తొచ్చాయి. బాబా ఇద్దరి ఆపదను ఎంత కుశలతో తొలగించారో చూసి అతని కంఠము పూడుకుపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. సరే, ఈ సాయి సాన్నిధ్యం వల్ల కలిగే ఆనందాన్ని కల్లారా చూసి అనుభవించిన అదృష్టవంతులు దాన్ని గుర్తుపెట్టుకోకుండా
ఉండడం అసాధ్యం. ఈ ప్రకారంగా అనేక అనుభవాలు చూపి భక్తుల మనసుని బాబా దోచుకున్నారు. దాన్ని వర్ణిస్తూ పోతే కాగితాలు చాలవు, వర్ణన కూడా ఎన్నటికీ అయిపోదు. అయినప్పటికీ అలాంటిదే మరో సంగతి. ఇది చావడిలో రాత్రి సుమారు 1 గంటకి బాబా ఎదుటే జరిగింది. అది వినండి. కోపర్గాం తాలూకాలోని కొరాలే అనే గ్రామాన్ని వంశపారపర్యపు ఇనాముగా పొందిన అమీర్ శక్కర్ అనే పేరుగల అతనికి సాయి చరణాలలో భక్తిభావం ఉండేది. అతని జాతి కసాయి జాతి, అయితే చేసే పని మాత్రం వ్యాపారం. అతనికి ముంబై దగ్గరున్న బాంద్రాలో గొప్ప పలుకుబడి ఉండేది. అతను భయంకర దుఃఖంతో బాధపడ్డాడు, ఎంతో శక్తిహీనుడైనాడు. సంకటాల సుడిగుండంలో పడినప్పుడే మానవులకి దైవం గుర్తొస్తాడు. అమీర్ శక్కర్ వ్యాపారం కోసం పడే కష్టాన్ని పక్కన నెట్టి తన వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకోవడాలకి సరైన ఏర్పాట్లు చేసి షిరిడీకి పరిగెత్తాడు. పంచపాండవుల తల్లి కుంతి అజ్ఞాతవాసంలో వనవాసంలో అనేక సంకటాలతో బాధపడ్డ ఆమె దేవుణ్ణి సంకటాలే కోరింది. ఆమె ఇలా అంటూ ఉండేది: దేవా పరమేశ్వర, భక్తులు కోరే శాంతి సుఖాలను వారికివ్వు, కానీ నాకు మాత్రం సతతము దుఃఖాన్నే ఇవ్వు. నీ పేరుని విస్మరించనీయకు దేవా, ఇదే నే కోరుకునేది. నాకేదైనా ఇవ్వాలనుకుంటే నాకిదే ఇవ్వు. నీ నామాన్ని నా మెడలో శాశ్వత అలంకారంగా చెయ్యి. మనం కూడా సాయిని ఇదే అడుగుదాం. బాబా, మీ నామాన్ని మర్చిపోనీకండి, మమ్మల్ని మీ పాదాల వద్ద శాశ్వతంగా ఉండనియండి. తుకారాం మహారాజు కూడా ఇదే అంటారు. హే చీ దాన్ దేవా తుజా విసర నవ్వ వా. సరే, అమీర్ శక్కర్ బాబాకి నమస్కరించి విధియుక్తంగా ఆయన చేతిని ముద్దు పెట్టుకొని తన అనారోగ్యం గురించి వివరంగా నివేదించి ఆ దుఃఖం నుంచి విడుదల చేయమని ఆయన్ని ప్రార్థించాడు. తనకి పట్టుకున్న కీళ్ళవాత రోగం తగ్గే ఉపాయాన్ని అడిగాడు. అది విని బాబా ఇలా జవాబిచ్చారు: చావడికి వెళ్ళి హాయిగా కూర్చో. బాబా నియమంగా రోజు విడిచి రోజు నిద్రించడానికి వెళ్ళే చావడిలో అమీర్ని ఉండమని చెప్పారు. అమీరు కీళ్ళవాతంతో బాధపడుతున్నాడు. గ్రామంలో మరెక్కడైనా అతను సుఖంగా ఉండొచ్చు, లేదా తన గ్రామం కొరాలేకి వెళ్ళి ఉంటే అతనికి మరింత బాగుండేది. చావడి చాలా పాతది, నేలంతా గుంటలతో ఉండేది. తొండలు, బల్లులు, తేళ్లు, పాములు అక్కడ ఇష్టమొచ్చినట్లు తిరుగుతూ ఉండేవి. అందులో కుష్ఠరోగులు, క్షయరోగులు ఉండేవారు. కుక్కలు అక్కడే ఎంగిలి మెతుకులు తింటూ ఉండేవి. నిజానికి అమీరు ఎంతో ఇబ్బంది పడ్డాడు, కానీ బాబాతో ఏదీ చెప్పలేకపోయాడు. చావడి వెనుక భాగం మోకాళ్ళ లోతు చెత్తతో నిండి ఉండేది. గోడ మీద 1,00,000 చిల్లులుండేవి. ఏ కుక్క కూడా చావడిని పట్టించుకునేది కాదు. జీవితంలో వ్యర్థంగా ఇక్కడికొచ్చినట్లు అనిపించింది అతనికి. పైనుంచి వర్షం కురుస్తుంది, కింద బురద. ప్రదేశం మిట్టపల్లాలతో, గాలితో, చలితో కల్లోలంగా ఉండేది. అమీర్ మనసులో చింత ఉత్పన్నమయ్యింది. శరీరంలోని కీళ్లు బిగదీశాయి. గాలికి, వర్షానికి స్థవరమైపోయిన చావడిలో తడినేల మిట్టపల్లాలతో ఉంది. కానీ బాబా మాటలే ముందుగా పనిచేశాయి. గాలి, వర్షం, మిట్టపల్లాలతో ఎగుడు దిగుడుగా ఉన్న తడినేల, వీటిని మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే బాబా మాటలు నిశ్చిత ఫలాన్నిస్తాయి అని అమీరు విశ్వాసం. కనుక ఆ ప్రదేశంలో శరీరం చక్కబడుతుందా లేదా అన్న శంక ఒకవేళ వచ్చినా అక్కడ సాయిబాబా సహవాసం అనే గొప్ప లాభం కలుగుతుంది. దానికోసం ఆయన మాటలే సుఖాలిచ్చే ఔషధంగా భావించి అమీరు అక్కడే చావడిలో ఉండిపోయాడు. చావడి మెట్లెక్కి పైకి వెళ్ళాక ఎదురుగా మధ్య భాగంలో పరిపేసుకొని ఆ చావడిలో అమీర్ శక్కర్ 9 నెలలు ఉండిపోయాడు. కీళ్ళవాతం దేహంలో దీర్ఘంగా వ్యాపించి ఉంది. బయట కనిపించే పరిస్థితులన్నీ జబ్బుని పెంచేవిగా ఉన్నప్పటికీ అమీర్ మనసులో విశ్వాసం దృఢంగా ఉంది కనుక అదంతా యథావిధిగా జరిగింది. బాబా అమీర్ని 9 నెలలు అక్కడే ఉండమని నిర్దేశించారు. మసీదుకి దర్శనానికి కూడా
రావటానికి అంగీకరించలేదు. అయితే ఆ చావడి స్థానం ఎలా ఉండేదంటే అతనికి బాబా దర్శనం తనంత తానే ఏ ప్రయత్నము లేకుండానే జరిగేది. అక్కడ ఉదయము సాయంత్రము ఆయన దర్శనం అయ్యేది. అంతేకాక రోజు విడిచి రోజు 2 పూటల ఆ చావడి వైభవం కళ్ళారా చూడడానికి అవకాశం కలిగేది. ప్రతిరోజు ఉదయాన భిక్షకు పోయేటప్పుడు బాబా వెళ్ళే మార్గం చావడి మీదుగానే. అందువల్ల ఆయన వచ్చి పోయేటప్పుడు ఆయన దర్శనం అమీర్కి కూర్చున్న చోటనే అయ్యేది. అలాగే రోజు సాయంత్రం చావడి ఎదుటకొచ్చి బాబా చూపుడు వేలుని తలని వెనక్కి ముందుకి ఆడించి అన్ని దిశలకు అభివందనం చేస్తూ ఉండేవారు. అక్కడి నుంచి అప్పుడు ఆయన వెనక సమాధి మందిరం చివరి వరకు వెళ్ళేవారు. మళ్ళీ అక్కడి నుంచి మసీదుకి భక్తులతో పాటు తిరిగి వచ్చేవారు. చావడిలో బాబా రోజు విడిచి రోజు చేసే మకాంలో బాబా అమీరుల మధ్య పేరుకి ఓ చెక్క అడ్డుగా ఉండేది. ఇద్దరికీ మాట్లాడుకోవాలని చాలా ఇష్టంగా ఉండేది. పూజ చేసి హారతిచ్చి సాయి భక్తులు తమ తమ ఇళ్లకు వెళ్ళాక అప్పుడు హాయిగా వారిద్దరు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. బయట నుంచి చూస్తే వాళ్ళు చెరసాల్లోని బందీలుగా అనిపించినప్పటికీ లోపల సాయిబాబా సమీప సాన్నిధ్యం అమీర్కి లభించింది. ఎంతో మహద్భాగ్యం, లేకపోతే ఆ అనుభవం దొరకటం ఇతరులకి అసాధ్యం. అయినప్పటికీ అమీర్కి ఒక చోటే ఉండడం విసుగనిపించింది. అతనికి అది చెరసాల జీవితం అనిపించింది. ఏ ఊరికైనా వెళ్ళిపోదామని కూడా అనిపించింది. మనసులో స్వతంత్రం మీద కోరుకున్న వారికి పారతంత్రం అంటే ఇష్టమెలా ఉంటుంది? ఈ చెరసాల జీవితం ఇక ముగిద్దామనిపించింది అమీర్కి. బాబా నుంచి అనుమతి తీసుకోకుండానే తనకు నిర్దేశించబడ్డ స్థానాన్ని వదిలేసి అతను కోపరగాం వెళ్ళిపోయాడు. అక్కడ ధర్మశాలకు వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడేం చమత్కారం జరిగిందో చూడండి. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ ఫకీరు దాహంతో తల్లడిల్లిపోతున్నాడు. అతను అమీర్ని ఓ గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు. అమీర్కి జాలేసి అతనిచే నీరు త్రాగించాడు. నీరు త్రాగుతుండగానే ఆ ఫకీరు దేహం చల్లబడి అతను మరణించాడు. దగ్గరలో ఎవరూ లేరు. అందులోనూ అది రాత్రి సమయం. అమీర్ మనసు కంగారు పడింది. పొద్దున్నే విచారణ అంటే తన ముందున్న రుజువును బట్టి తన అభిప్రాయాన్ని చెప్తానని శబ్దం చేసే పంచాయతీ జరుగుతుంది. ఈ హఠాత్ మరణానికి కారకులను పట్టుకోవడం మొదలవుతుంది. ప్రభుత్వం ఆచూకీ తీయడం మొదలెట్టుతుంది. ఫకీరు తనంత తానే చనిపోయాడన్న మాట నిజమైనప్పటికీ అది నిజమేనని నన్నెవరు విశ్వసిస్తారు? న్యాయ విచారణ సాక్షి మీద, రుజువుల మీద ఆధారపడి ఉంటుంది. నేనే ఫకీరుకి నీరు త్రాగించాను, అకస్మాత్తుగా అతను ప్రాణాలు వదిలేశాడు అన్న నిజాన్నే నేను చెప్పినప్పటికీ వారి చేతికి నేను చిక్కుతాను. మొదట నేనే అతని దగ్గరున్నాను కనుక నన్నే మొదట పట్టుకుంటారు. తర్వాత మరణానికి నిశ్చయమైన కారణం నిర్ణయించబడ్డ తరువాతే నేను నిర్దోషినని నిశ్చయమవుతుంది. కానీ ఇది పూర్తయ్యే వరకు ఈ పరిస్థితిని సహించలేను, ప్రాణాల మీదకొస్తుంది అనుకుని వచ్చిన దోవనే వెంటనే పారిపోవాలని అమీరు నిశ్చయించుకున్నాడు. అదేవిధంగా రాత్రికి రాత్రే ఎవరికంటా పడకుండా అమీరు అక్కడి నుంచి బయలుదేరాడు. ముందుకు పోతూ వెనక్కి చూస్తూ మార్గంలో అస్వస్థ చిత్తంతో చావడికి చేరుకునే వరకు శాంతి కలక్క సంశయాత్మకంగా మనసుతో సిడి వైపు బయలుదేరాడు. మనసులో అనుకోసాగాడు, బాబా ఏమిటిలా చేశారు? నాకు ఇలాంటి సంకటం వచ్చి పడిందేమిటి? నా కర్మే నాకు దాపురించింది. ఇప్పుడు పూర్తిగా నాకు తెలిసొచ్చింది. సుఖం మీది ఆశతో చావడి వదిలేశాను. అందుకే నాకు తగిన శాస్తి జరిగింది. సరే బాబా, ఇప్పుడు ఈ సంఘటన నుంచి నన్ను బయటపడేయండి, నన్ను సిడీకి చేర్చండి. ఆ ప్రకారంగా అమీరు వెంటనే తయారై ఆ ప్రేతాన్ని అంటే ధర్మశాలలో వదిలేసి అతను రాత్రికి రాత్రి సిడి వైపు బయలుదేరాడు. దారిలో నోటితో బాబా బాబా అంటూ క్షమించండి అని దయని యాచిస్తూ చావడికి చేరుకున్నా గాని అతని మనసు శాంతించలేదు. మొత్తానికి అమీర్ ఒక బోధ నేర్చుకున్నాడు. అప్పటి నుంచి తన పొరపాటుని సరిదిద్దుకున్నాడు. ఆ తర్వాత పెడ మార్గాన్ని, దుష్ట మార్గాన్ని వదిలేసి మంచి మార్గంలో బాబా ఉపదేశాన్ని అనుసరించి వ్యవహరించాడు. సరే, అతనికి బాబా మీదున్న శ్రద్ధ, విశ్వాసాల వల్ల అతనికి గుణం కనిపించింది. సంధివాతం తగ్గిపోయింది. తర్వాత అతనిపై సంధివాతం
సంధివాతం తగ్గిపోయింది. తర్వాత అతనిపై మరో ఇబ్బంది వచ్చి పడింది. అది వినండి. చావడి మొత్తం 3 భాగాలుగా ఉండేది. ఆగ్నేయ దిశలో ఓ మూల బాబా స్థానం ఉండేది. 4 వైపులా చెక్క పలకలు అడ్డంగా ఉండేవి. అక్కడ బాబా నిద్రించేవారు. రాత్రంతా దీపాలు వెలిగించబడి ఉండేవి. బాబా ఎప్పుడు వెలుతురులోనే పడుకునేవారు. ఫకీర్లు, బైరాగులు మొదలైన భిక్షగాళ్ళు బయట చీకట్లో కూర్చునేవారు. అమీరు వాళ్ళల్లో ఒకడు. చుట్టుపక్కల కూడా ఇతరులు ఎంతోమంది ఉండేవారు. వారు కూడా అక్కడే పడుకునేవారు. అక్కడే బాబాకి వెనక వైపున మామూలు సామాను పెట్టే కొట్టులో తనంత తను స్వయంగా సేవ చేయడంలో తత్పరుడైన బాబా శ్రేష్ఠ భక్తుడు అబ్దులు ఉండేవాడు. అలాంటి సందర్భంలో ఓ రోజు అర్ధరాత్రి బాబా అరవసాగారు. అబ్దుల్లాతో ఇలా అన్నారు, నా పక్క దగ్గర చూడు, భూతం వచ్చి నిల్చుంది. బాబా అదే పనిగా కేకలు పెడుతూ ఉంటే అబ్దుల్ చేతిలో దీపాన్ని తీసుకొచ్చాడు. అతనితో బాబా గట్టిగా, ఇప్పుడు ఇక్కడే ఉంది కదా అన్నారు. అబ్దులు ఇలా అన్నాడు, అన్ని వైపులా చూశాను, ఇక్కడేమీ కనిపించటం లేదు. దానికి బాబా మళ్ళీ ఇలా అన్నారు, కళ్ళు తెరుచుకొని బాగా అన్ని వైపులా చూడు. అబ్దులు తిరిగి తిరిగి చూశాడు. బాబా సట్కాతో నేల మీద కొట్టసాగాడు. బయట గుమికూడిన వారంతా మేల్కొని చూడసాగారు. అమీర్ శక్కర్ మేల్కొని మనసులో ఇలా అనుకున్నాడు, ఈ రోజేమిటి గొడవ? అపరాత్రి వేళ మళ్ళీ మళ్ళీ సట్కాతో ఇలా ఎందుకు కొడుతున్నారు? బాబా చేసిన ఈ లీల చూసి అమీర్ వెంటనే ఎక్కడి నుంచో పాము దూరి వచ్చిందేమోనని మనసులో అనుకున్నాడు. అతనికి బాబా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఇచ్చారు. అతనికి బాబా స్వభావం తెలుసు. ఆయన మాటల తరహా కూడా అతనికి తెలుసు. అతని ఇదంతా తెలుసుకున్నాడు. భక్తులకి కలిగే కష్టం తనకే జరిగినట్లు మాట్లాడే బాబా భాష అమీర్కి తెలుసు. అందుకని అతను తన మనసులో అలా అనుకున్నాడు. ఇంతలో అతనికి తన తల దగ్గరే ఏదో కదులుతున్నట్లు కనిపించింది. వెంటనే అతను అరవసాగాడు, అబ్దుల్ దీపాన్ని ఇక్కడికి తీసుకొనిరా. అబ్దుల్ దీపాన్ని బయటికి తేవగా చుట్టుకొని ఉన్న పెద్ద పాము అతనికి కనిపించింది. దీపం వెలుగుకి ఆ పాము భయపడి తల వేలాడదీసింది. పోగైన వారంతా దానికి అక్కడే శాంతి చేశారు, అంటే చంపేశారు. బాబా చేసిన గొప్ప ఉపకారానికి బాబాది ఎంత విలక్షణమైన పద్ధతి, కష్టం గురించి ఎంత చక్కగా సూచించారు అనుకున్నాడు. ఎక్కడి భూతం, ఎక్కడి దీపం, కాలాన్ని గురించి సూచించి భక్తులను సంకటాల నుంచి తప్పించే యుక్తి ఆయనదే. అలాంటి పాముల గురించి ఎన్నో కథలు బాబా చరిత్రలో వర్ణించవచ్చు. అయితే గ్రంథ విస్తారం బాగా అవుతుందని దాన్ని క్లుప్తంగా ఇక్కడ చెప్తాను. సర్ప వించు నారాయణ, పాములు తేళ్ళు నారాయణ స్వరూపాలే అన్నారు తుకారాం మహారాజు. పరి తే వందావే దురాన్ శివోనయే, అయినా వాటికి దూరం నుంచే నమస్కరించాలి, కానీ ముట్టుకోకూడదు అని కూడా అన్నారు. అలాగే వాటిని అధర్ములు అనేవారు. పాపులు, శాస్త్ర విరుద్ధమైన ఆచరణ చేసేవి. వాటితో పై జారీ చే కామ్, చెప్పుతో కొట్టే వ్యవహరించాలని కూడా ఆయన చెప్పేవారు. అందువల్ల పాములు తేళ్లతో ఎలా వ్యవహరించాలో చెప్పే నిశ్చయమైన నియమం తెలియటం లేదు. వారి స్వభావ ధర్మం ప్రకారం ఈశ్వరుడు పెట్టిన యోగాయోగాల ప్రకారంగానే వారికి కర్మ చేయాలనే బుద్ధి కలుగుతుంది అనేదే ఇందులో సారాంశం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా దగ్గర ఒక నిరసన అయినది, జీవమాత్రలు సరిసమానంగా ఉంటాయి. అన్నింటితో పూర్తిగా అహింసతో ప్రవర్తించటం, కాయ వాచ మనస బాధించకపోవటం లేదా దుఃఖం కలిగించకపోవటమే అందరికీ అంగీకరించబడ్డ నియమం. తేలేమిటి పామేమిటి, ఈశ్వరుడే అందరికీ అధిష్టానం. ఆయన ఇచ్చ లేకపోతే ఎవరినైనా అవి బాధించగలవా? ఈ విశ్వమంతా ఈశ్వర ఆధీనమే, ఇక్కడ స్వతంత్రం అనేది ఎక్కడా లేదు అని బాబా అనుభవంతో ప్రాప్తింపచేసిన జ్ఞానం. అయితే మనవి దురభిమానం వదిలిపెట్టదు. ఒక తేలు చెరువులో పడి మునిగిపోతూ తల్లడిల్లిపోయింది. అప్పుడు ఒక వ్యక్తి ఆనందంతో చప్పట్లు కొడుతూ ఇలా అన్నాడు, బాగా అయింది, నువ్వు మాత్రం లోకుల్ని ఇలాగే దుఃఖ పెట్టట్లేదు. రెండోవాడు చప్పట్లు విని ఆ చెరువు వద్దకు పరిగెత్తుకు వచ్చాడు. ఆ తేలు నీటిలో మునిగిపోవటం చూసి అతని మనస్సు కలవరపడింది. అతను మెల్లగా దగ్గరికి వెళ్ళి ఆ తేళ్లను వేళ్లతో
పట్టుకున్నాడు. అప్పుడు ఆ తేలు తన జాతి స్వభావాన్ని అనుసరించి కొండిని విసిరి అతని వేలును కుట్టింది. సరే, ఇక్కడ మన జ్ఞానం ఏం పనికొస్తుంది? మనం అన్ని విధాల పరాధీనులమే. బుద్ధి ఇచ్చేవాడు నారాయణుడే. ఆయన ఎలా జరిపిస్తే ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. ఎందరికో ఎన్నెన్నో అనుభవాలు ఉంటాయి. నేను కూడా నా అనుభవాన్ని చెప్తాను. సాయిబాబా మాటలను విశ్వాసంతో ఆదరించాలి. ఎందుకంటే వాటి గొప్పతనాన్ని కేవలం శ్రద్ధతో మాత్రమే తెలుసుకోగలం. కాకాసాహెబ్ దీక్షిత్ ప్రతిరోజు పగలు నారద భాగవతాన్ని చదువుతున్నట్లే రోజు రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు. ఒకరోజు దేవుణ్ణి పూజించటం మానినా, స్నానం చేయటం మానినా, లేదా రోజు చేసే ఇతర నియమాలు తప్పిపోయినా కానీ కాకాసాహెబ్ గ్రంథపఠనం మాత్రం ఎన్నటికీ తప్పేది కాదు. ఏకనాథ మహారాజు రచించిన ఈ 2 గ్రంథాలు పారమార్థాన్ని సాధింపచేయగల సర్వస్వాలు. అవి దీక్షితి పట్ల సాయిబాబా చూపిన అనుగ్రహాన్ని ద్యోతకం చేస్తుంటాయి. అనుపమాన మాధుర్యంతో నికిసలాడే ఈ గ్రంథాలలో ఆత్మజ్ఞానం, వైరాగ్యం, నీతి, ఈ 3 గుణాలనే జ్యోతులు వెదజల్లే అద్భుత ప్రకాశం అఖండంగా మెరుస్తుంటుంది. అందులోని ఉపదేశామృత పాత్ర పెదవులకు తగిలిన వారికి సంసారంలో 3 రకాల దుఃఖాలు ఒక్కసారిగా నశించిపోతాయి. ముక్తికాంత వారి పాదాల వద్ద దొర్లుతుందని తెలుసుకోవాలి. సాయి కృపతో దీక్షిత్ కథను వినేందుకు నేను శ్రోతగా అయిన సమయం వచ్చింది. నాకు భాగవతం వినే యోగం పట్టింది. దానివల్ల నాకెంతో ఉపకారం జరిగింది. ఆ పవిత్ర కథను వినేందుకు నేను పగలు రాత్రి వెళ్ళేవాడిని. అలా ఎన్నో రోజులు జరిగింది. చెవులను పునీతం చేసే గ్రంథం పఠనం వినే అవకాశం నాకు లభించింది. సరే, అలా ఒకరోజు ఆ పరమ పవిత్ర కథ నడుస్తున్నప్పుడు విషయాంతరం చేసే ఒక విచిత్రం జరిగింది. శ్రోతలు ఈ విశేషాన్ని వినండి. నేను మాత్రం ఏం చేయను. ఒక విషయం చెప్తుంటే మధ్యలో మరొకటి మనసులో స్ఫురిస్తుంది. శ్రవణం చేయగలిగిన దీన్ని ఎలా ఉపేక్షించను? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు వాటితో పై జారీ కాం చెప్పుతో కొట్టే వ్యవహరించాలి అని కూడా ఆయన చెప్పేవారు. అందువల్ల పాములు, తేళ్లతో ఎలా వ్యవహరించాలో చెప్పే నిశ్చయమైన నియమం తెలియటం లేదు. వారి స్వభావ ధర్మం ప్రకారం, ఈశ్వరుడు పెట్టిన యోగాల ప్రకారంగానే వారికి కర్మ చేయాలనే బుద్ధి కలుగుతుందనేదే ఇందులో సారాంశం. ఆ శంక బాబా దగ్గర ఒక నిరసన అయింది. జీవమాతృలు సరిసమానంగా ఉంటాయి. అన్నిటితో పూర్తిగా అహింసతో ప్రవర్తించడం, కాయ, వాచ, మనస బాధించకపోవడం లేదా దుఃఖం కలిగించకపోవడమే అందరిచే అంగీకరించబడ్డ నియమం. తేలేమిటి, పామేమిటి, ఈశ్వరుడే అందరికీ అధిష్టానం. ఆయన ఇచ్చలేకపోతే ఎవరినైనా అవి బాధించగలవా? ఈ విశ్వమంతా ఈశ్వరాధీనమే. ఇక్కడ స్వాతంత్రం అనేది ఎక్కడా లేదు అని బాబా అనుభవంతో ప్రాప్తింప చేసిన జ్ఞానం. అయితే మనని దురభిమానం వదిలిపెట్టదు. ఒక తేలు చెరువులో పడి మునిగిపోతూ తల్లడిల్లిపోయింది. అప్పుడు ఒక వ్యక్తి ఆనందంతో చప్పట్లు కొడుతూ ఇలా అన్నాడు: బాగా అయింది, నువ్వు మాత్రం లోకులను ఇలాగే చింత పెట్టట్లేదు. రెండవ వాడు ఆ చప్పట్ల శబ్దం విని ఆ చెరువు వద్దకు పరిగెత్తుకొచ్చారు. ఆ తేలు నీటిలో మునిగిపోవడం చూసి అతని మనసు కలవరపడింది. అతను మెల్లగా దగ్గరికెళ్ళి ఆ తేలును వేళ్లతో పట్టుకున్నాడు. అప్పుడు ఆ తేలు తన జాతి స్వభావాన్ని అనుసరించి కొండిని విసిరి అతని వేలును కుట్టింది. సరే, ఇక్కడ మన జ్ఞానం ఏం పనికి వస్తుంది? మనం అన్ని విధాలా పరాధీనులమే. బుద్ధి ఇచ్చేవాడు నారాయణుడే. ఆయన ఎలా జరిపిస్తే ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఎందరికో ఎన్నెన్నో అనుభవాలు ఉంటాయి. నేను కూడా నా అనుభవాన్ని చెప్తాను. సాయిబాబా మాటలను విశ్వాసంతో ఆదరించాలి. ఎందుకంటే వాటి గొప్పతనాన్ని కేవలం శ్రద్ధతో మాత్రమే తెలుసుకోగలం. కాకాసాహెబ్ దీక్షిత్ ప్రతిరోజు పగలు భాగవతాన్ని చదువుతున్నట్లే రోజు రాత్రిపూట భావార్థ రామాయణాన్ని చదివేవాడు.
ఒకరోజు దేవుణ్ణి పూజించడం మానినా, స్నానం చేయడం మానినా, లేదా రోజు చేసే ఇతర నియమాలు తగ్గిపోయినా కానీ కాకాసాహెబ్ గ్రంథ పఠనం మాత్రం ఎప్పటికీ తప్పేది కాదు. ఏకనాథ మహారాజు రచించిన ఈ 2 గ్రంథాలు పరమార్థాన్ని సాధింపజేయగల సార సర్వస్వాలు. అవి దీక్షిత్ పట్ల సాయిబాబా చూపిన అనుగ్రహాన్ని ద్యోతకం చేస్తుంటాయి. అనుపమాన మాధుర్యం తొణికెసలాడే ఈ గ్రంథాల్లో ఆత్మజ్ఞానం, వైరాగ్యం, నీతి, ఈ 3 గుణాలనే జ్యోతులు వెదజల్లే అద్భుత ప్రకాశం అఖండంగా మెరుస్తుంటుంది. అందులోని ఉపదేశామృత పాత్ర పెదవులకు తగిలిన వారికి సంసారంలోని 3 రకాల దుఃఖాలు ఒక్కసారిగా నశించిపోతాయి. ముక్తికాంత వారి పాదాల వద్ద పొర్లుతుందని తెలుసుకోవాలి. సాయి కృపతో దీక్షిత్ కథను వినేందుకు నేను శ్రోతగా అయిన సమయం వచ్చింది. నాకు భాగవత వినియోగం పట్టింది. దానివల్ల నాకెంతో ఉపకారం జరిగింది. ఈ పవిత్ర కథను వినేందుకు నేను పగలు రాత్రి వెళ్ళేవాడిని. అలా ఎన్నో రోజులు జరిగింది. చెవులను పునీతం చేసే ఆ గ్రంథ పఠనను వినే అవకాశం అదృష్టం కొద్దీ నాకు లభించింది. సరే, అలా ఓ రోజు రాత్రి ఆ పరమ పవిత్ర కథ నడుస్తున్నప్పుడు విషయాంతరం చేసే ఓ విచిత్రం జరిగింది. శ్రోతలు ఈ విశేషాన్ని వినండి. నేను మాత్రం ఏం చేయను? ఒక విషయం చెప్తుంటే మధ్యలో మరొకటి మనసులో స్ఫురిస్తోంది. శ్రవణం చేయదగిన దీనిని ఎలా ఉపేక్షించను? రామాయణంలో ఓ రసభరితమైన కథ నడుస్తోంది. హనుమంతుడికి అతని తల్లి రాముడి గురించి చెప్పిన చిహ్నాలు పట్టుకున్నప్పటికీ అతను తన స్వామి శక్తిని స్వయంగా పరీక్షించబోయాడు. చివరికి గొప్ప అరిష్టం వచ్చి దేహం మీద పడింది. రామబాణం కొస తగిలి హనుమంతుడు ఆకాశంలో గిరగిర తిరగసాగాడు. అతని ప్రాణం కకావికలైపోయింది. అప్పుడక్కడికి అతని తండ్రి వాయువు వచ్చాడు. అతని హితం గురించిన ఆ మాటలు విని హనుమంతుడు రాముణ్ణి శరణన్నాడు. కథలో ఈ భాగం నడుస్తున్నప్పుడు జరిగిన విచిత్రాన్ని వినండి. శ్రోతలందరి మనసులు కథ వినటంలో లీనమై ఉన్నాయి. అందరూ ఆ శ్రవణానందంలో మునిగిపోయారు. అప్పుడు ఒక తేలు అనే మూర్తి గురించిన విఘ్నమే ఉత్పన్నమైంది. దానికి కథను వినటంపై ప్రీతి ఎందుకు కలిగిందో ఏమో, అది ఏమాత్రం తెలియకుండా నా భుజం మీదకు దూకి రహస్యంగా దాక్కొని కథారస మాధుర్యాన్ని రుచి చూస్తూ కూర్చుంది. అక్కడ కూడా బాబా అనుభవమే వచ్చింది. ఆ తేలుని నేను చూసుకోలేదు. అయితే హరికథను వినటంలో తత్పరులైన వారి సంరక్షణను హరి స్వయంగా చేస్తాడు. సహజంగా నా దృష్టి అటు పోయి చూసేసరికి నా కుడి భుజం మీద ఉత్తరయంపై ఆ భయంకరమైన తేలు ఎంచక్కా హాయిగా కూర్చుని ఉండడం కనిపించింది. అసలు అది కదలక మెదలక ఉంది. ప్రశాంతమైన మనసుతో గ్రంథాన్ని వినే శ్రోతల తన స్థానంలో హాయిగా కూర్చుని ఉందా అన్నట్లుంది. జాతి స్వభావాన్ని అనుసరించి ఊరికే కొండిని ఏమాత్రం అటు ఇటు కదిల్చినా దాంతో నేను హాయిగా కూర్చుని ఉండేవాడిని కాదు. ఎంతో బాధ కలిగి ఉండేది. రామకథలో లీనమై శ్రోతలు, వక్త ఇద్దరూ కూడా గ్రంథంలో లీనమై ఉన్నారు. దానివల్ల అందరికీ రసభంగం అయి ఉండేది. అది భయంకర దుస్సాంగత్యం అయి ఉండేది. రామకథ ఎంత మహిమాన్వితం అంటే అక్కడ విఘ్నాలకు ప్రభావం ఏమీ ఉండదు. విఘ్నాలు తమ స్వాభావిక ధర్మాన్ని విస్మరించి అక్కడ శాంతిగా ఉంటాయి. రామకృపతో నా బుద్ధి ఇలా సూచించింది. ఈ ఉపాధిని దూరంగా వదిలేయాలి. ఆ చంచల బుద్ధి గల ప్రాణులపై విశ్వాసం పెట్టరాదు. నేను మెల్లగా పైన కప్పుకునే ఆ ఉత్తరీయం 2 కొసలు కలిపి కట్టాను. తేలుని గట్టిగా మూటగట్టి తోటలోకి తీసుకెళ్లి జార విడిచాను. తేలు తన జాతి మూలంగా మహాభయంకరమైనది. అవకాశం వస్తే తన జాతి స్వభావాన్ని చూపిస్తుంది కూడా. అలాంటి భయం కలిగిన మాట నిజం. అయితే బాబా ఆజ్ఞ కూడా చాలా దృఢమైనది కనుక దాన్ని చంపడానికి చెయ్యి ముందుకు రాలేదు. ఇక్కడ శ్రోతలకు సహజంగానే సందేహం కలగొచ్చు. ప్రాణాలను తీసే తేలుని చంపటం తప్ప? అది కొండి విసిరితే ఏమైనా సుఖమా? దాన్ని ఎందుకు చంపకూడదో అర్థం కాదు. పాము, తేలు ఇంకా ఇతర విష ప్రాణులను ఎవరు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మరి బాబా అలా వాటిని వదిలేయమని ఎందుకంటారు? శ్రోతల సందేహం నిజమే. నాకు కూడా అదే సందేహం కలిగింది. అయితే ఇదివరకటి ఓ సందర్భంలోని బాబా బాణిని వినండి. ఓసారి దీనికన్నా కూడా పెద్ద ఇబ్బంది కలిగింది. షిరిడీలో కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో మేడ మీద కిటికీ దగ్గరికి ఓ భయంకర సర్పం వచ్చింది. అది కిటికీ చట్రం కింద ఉన్న రంధ్రంలో నుంచి లోపలికి ప్రవేశించింది. అది చుట్టుకొని కూర్చుంది. దీప ప్రకాశానికి దాని దృష్టి అస్థిరమైంది. దీపం వెలుతురికి అది కొంచెం సావధానమైనప్పటికీ మనుషుల కదలికకి, అలికిడికి భయపడింది, కంగారు పడింది. అది మెరుస్తోంది. క్షణం పాటు ఊరికే అలా ఉండిపోయింది. వెనక్కి పోదు, ముందుకి రాదు. పడగను వెనక్కి ముందుకి ఆడించడం మొదలుపెట్టింది. దాన్ని ఎలా చంపాలి అని అప్పుడు ఒకటే గందరగోళం చెలరేగింది. ఒకరు దుడ్డు కర్రని, ఒకరు కర్రను పట్టుకుని పరుగునొచ్చారు. అయితే అక్కడంతా చాలా ఇరుగ్గా ఉంది కనుక పాము చాలా ఇబ్బంది పడింది. ఒకవేళ అది ప్రాకుతూ ముందుకొచ్చి గోడ క్రిందికి దిగితే అప్పుడు నా పరుపు చుట్ట వద్దకు వచ్చి ఉండేది. దాంతో నాకు గొప్ప కష్టం కలిగేది.
దాన్ని సున్నితమైన భాగం మీద సూటిగా చూసి ఒకవేళ దెబ్బ కొట్టినప్పటికీ అది ఒకవేళ తప్పించుకుంటే ఆ పాము ద్వేషభావం పెట్టుకొని అపాయం కలిగించేది. సరే, తర్వాత దీపం తెచ్చి అది ఉన్న చోటుని చక్కగా చూసినప్పుడు ఆ పాముకి అక్కడి నుంచి వెళ్ళే మార్గం కనిపించింది. దానికి పోయే కాలం రాలేదు. మా అందరి అదృష్టం కూడా బాగుంది. అది అలా అశుభ సంకట సమయం అయినప్పటికీ బాబా మమ్మల్ని రక్షించారు. వచ్చిన దారిన ఆ పాము జరజరా పాకిపోయింది. తను భయం నుంచి విడుదలైంది. మమ్మల్ని భయం నుంచి ముక్తుల్ని చేసింది. పరస్పర సుఖం లభించింది. అప్పుడు ముక్తారాం లేచి ఇలా అన్నాడు, అమ్మయ్య, బాగా అయింది. పాపం అది తప్పించుకుంది. ఆ రంధ్రం నుండి తప్పించుకోకపోతే దాని ప్రాణాలు పోయి ఉండేవి. ముక్తారాంకున్న ఆ దయార్థ దృష్టిని చూసి నేను మనసులో ఎంతో అశాంతి చెందాను. దుష్ట ప్రాణుల పట్ల అలాంటి దయ ఎందుకు? అలా అయితే ఈ జగత్తులో వ్యవహారాలు ఎలా నడుస్తాయి? ముక్తారాం అక్కడికి అప్పుడప్పుడు వస్తాడు. కానీ మేము అక్కడ పొద్దున్న సాయంత్రం కూర్చుంటాం. అందులోనూ నా పరుపు చుట్ట అయితే బాగా కిటికీ దగ్గరే ఉంటుంది. నాకు ముక్తారాం మాటలు నచ్చలేదు. అతడు మొదటి పక్షం వహించాడు. అతనికి విరుద్ధంగా జవాబిచ్చే ప్రతిపక్షాన్ని నేను పట్టుకున్నాను. వాద వివాదాలు బాగా జరిగాయి. అయితే నిర్ణయం మాత్రం అలాగే ఓ పక్కన ఉండిపోయింది. ఒకరు పామును చంపాలి, ఒక్క క్షణం కూడా దానిని నిర్లక్ష్యం చేయకూడదు అన్నారు. మరొకరు నిరపరాధులైన జీవులపై ద్వేషభావం ఎందుకు పెట్టుకోవాలి అన్నారు. ముక్తారామును ధిక్కరించి నన్ను సమర్థించారు. ఆ ప్రకారంగా వాదోపవాదాలు ఒకదానికన్నా ఒకటి తీవ్రంగా పెరిగాయి. అయితే వాటికి అంటూ ఏమీ చిక్కలేదు. అప్పుడు ముక్తారాం కిందకి వెళ్ళిపోయాడు. నేను నా స్థానాన్ని మార్చుకున్నాను. ఆ రంధ్రంలో ఒక బట్టని ఉండగా చుట్టుపెట్టి పడుకోవడానికి నేను పక్కన పరుచుకున్నాను. రెప్పలు నిద్రాభారంతో మూతలు పడసాగాయి. భక్తులు పడుకునేందుకు వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. నాకు కూడా ఆవలింతలు రాసాగాయి. వాదాలు తమంత తామే ఆగిపోయాయి. రాత్రి గడిచింది. ఉషోదయమైంది. శౌచం పూర్తి చేసుకుని ముఖం కడుక్కున్నాను. బాబా లిండి నుంచి తిరిగి వచ్చారు. జనులు మసీదులో కూర్చున్నారు. రోజులాగే నేను కూడా ఉదయం నిర్ణీత సమయానికి మసీదుకి వెళ్ళాను. ముక్తారాం మొదలైన భక్తులంతా కూడా వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. ఒకరు చేతిలో పొగాకు నలుపుతున్నారు. ఒకరు బాబాకు చిలుని నింపుతున్నారు. ఒకరు ఆయన కాళ్ళు చేతులు నొక్కుతున్నారు. ఆ ప్రకారంగా సేవ మొదలైంది. బాబాకి అందరి మనసుల్లోనూ ఆలోచనలు తెలుసు. ఆయన మెల్లిగా ప్రశ్నించారు, అర్ధరాత్రి వేళ వాడాలో ఎందుకలా వాద వివాదాలు జరుగుతున్నాయి? అప్పుడు నేను జరిగిందంతా పోసగుచ్చినట్లు బాబాకు చెప్పాను. అలాంటి పరిస్థితిలో పామును నిశ్చయపూర్వకంగా చంపాలా చంపకూడదా అని అడిగాను. బాబాది మాత్రం ఒకటే మాట, అది పాములు తేళ్లు అయినప్పటికీ వాటన్నిటిలోనూ ఈశ్వరుడే ఉంటాడు. కనుక అన్ని రకాలుగా వాటిపై ప్రేమనే చూపాలి. ఈశ్వరుడే జగత్తును నడిపించగలిగేవాడు. ఆయన ఆజ్ఞతోనే ప్రాణులన్నీ వ్యవహరిస్తాయి. పాము కానీ తేలు కానీ ఏదైనా అవన్నీ ఆయన ఆజ్ఞను అతిక్రమించి వ్యవహరించవు. కనుక ప్రాణిమాత్రులపైన దయ ప్రేమలే ఉండాలి. అనాలోచిత కృత్యాలు చేయకూడదు. సహనం పెట్టుకోవాలి. అందరినీ రక్షించేవాడు ఆ శ్రీహరే. అలా సాయిబాబా కథలను ఎన్నైనా చెప్పొచ్చు. కనుక శ్రోతలు పైన చెప్పిన కథల్లోని తాత్పర్యంలో సారాన్నే ఎన్నుకొని తీసుకోవాలి. రాబోయే అధ్యాయం దీనికన్నా మధురమైనది. భక్తి శ్రద్ధలనే జంట లభించిన సాయి భక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్ మీద ఓ విపరీత సందర్భం వచ్చి అతడు మేకను చంపడానికి బయలుదేరతాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని అపమృత్యు నివారణం అనే పేరు గల 22వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు 23వ అధ్యాయము. గురువు భక్తుడు వీరిలోని కేల లేదా క్రీడా దర్శనం. వాస్తవానికి జీవాత్మ 3 గుణాలకి అతీతుడు. అయితే మాయతో మోహితుడై తన త్రికాల బాధిత అస్తిత్వ రూప తత్వ జ్ఞాన ఆనందాలతో యుక్తమైన పరమేశ్వర స్వరూపాన్ని అతను విస్మరిస్తాడు. తనని దేహమని అనుకుంటాడు. అప్పుడు ఆ దేహాభిమానంతో సర్వాన్ని చేసేవాణ్ణి నేనే, అనుభవించేవాణ్ణి నేనే అని అనుకుంటాడు. దానివల్ల తన వెంట పడిన గొప్ప సంకటాలకు బాధపడిపోతాడు. దాంతో నుంచి బయటపడే మార్గం అతనికి దొరకదు. ఆ సంకటాలను దూరం చేయగల మార్గం గురు చరణాల పట్ల ప్రేమపూర్వక భక్తిని కలిగి ఉండటమే. శ్రీ సాయి సమర్థులు నానా రకాల చమత్కార ఖేలలను ఆడి చూపగల సాక్షాత్తు శ్రీకృష్ణుడే.
తమ భక్తిని తన ఖేలా అనే ఆనందంలో లీనం చేస్తారు. మేము ఆయన్ని అవనిపై అవతరించిన ఈశ్వరునిగా భావిస్తాం. ఎందుకంటే ఆయన లక్షణాలన్నీ అలాగే ఉంటాయి. అయితే ఆయన మీ బంద అల్లా చియాపదరి అంటూ ఉండేవారు. స్వయంగా ఈశ్వరుని అవతారమే అయినప్పటికీ లోకరీతితో వ్యవహరించాల్సిన పద్ధతిని ఆయన స్వయంగా చక్కగా తమ ఆచరణలో చూపేవారు. వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి లోకంలో శుద్ధ ఆచరణను నిలిపి ఉంచాలని, దానికే ఆయన ప్రాధాన్యతనిచ్చి ప్రాచుర్యం కలిగించారు. ఆయన తమను ఎవరితోనూ ఏ విధంగానూ పోల్చుకునేవారు కాదు. ఎవరిని అలా చేయనిచ్చేవారు కాదు. సకల చరాచర వస్తువుల్లోనూ సర్వవ్యాపకంగా ఉన్న పరమేశ్వరుణ్ణే చూసే వారికి అల్పత్వమే శోభిస్తుంది. ఎవరినీ ఆయన తిరస్కరించేవారు కాదు. ఎవరిని తేలికగాను నీచంగాను చూసేవారు కాదు. సర్వ ప్రాణి మాతృల్లోనూ పూర్ణ చైతన్యయుక్త పరమేశ్వరుణ్ణే ఆయన చూస్తుండేవారు. స్వతహాగా ఎప్పుడూ అనక్ హక్ నేనే పరమేశ్వరుణ్ణి అని అనేవారు కాదు. నేను పరమేశ్వరుడికి పాదదాసుని, నేనొక పేదను, యా దేహక్ అంటే పరమేశ్వరుని స్మరించేవాణిని అని అంటూ నిరంతరం అల్లా మాలిక్, పరమేశ్వరుడే జగత్తుకి సర్వశ్రేష్ఠ యజమాని లేదా నియంత అని జపిస్తూ ఉండేవారు. మహాత్ముల జాతిని బట్టి, వారు వ్యవహరించే తీరును బట్టి, వారి ఆహారాన్ని బట్టి వారి స్వరూపాన్ని అవగాహనకు అందించలేము. వారు వీటన్నిటికీ అతీతంగా ఉంటారు. మందబుద్ధులైన ప్రాణులను ఉద్ధరించడానికి, ఇతరులకు ఉపకారం చేయడానికి మహాత్ములు ఈ జగత్తులో అవతరిస్తారు. ఇది పరమేశ్వరుని కృపే అనాలి. పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉండటం వల్లనే సుఖ సంతోషాలను పొందడానికి మహాత్ముల గురించి వినాలన్న కోరిక మనసులో ఉత్పన్నమవుతుంది. ఓసారి యోగాభ్యాసం చేసే ఓ వ్యక్తి నానాసాహెబ్ చాందోర్కర్ని వెంట పెట్టుకొని బాబా దర్శనం కోసం మసీదుకొచ్చాడు. అతను పతాంజలి అనే పేరుగల ప్రాచీన ఋషి, ఇతర యోగులు శోధించి పెట్టిన యోగశాస్త్రాన్ని సమూలంగా అభ్యసించాడు. అయితే యోగశాస్త్రంలోని అనేక రకాల విచిత్ర అనుభవాలను పరీక్షించి చూస్తున్నప్పుడు సమాధి మాత్రం ఒక్క క్షణం సేపైనా అతనికి కలగలేదు. సాయి మహారాజు శ్రేష్ఠ యోగి. ఆయనకి నాపై కృప కలిగితే నా సందేహం పటాపంచలైపోతుంది, నాకు సమాధి నిశ్చయంగా కలుగుతుంది అన్న భావాన్ని మనసులో పెట్టుకొని అతను సాయిబాబాను దర్శించడానికి వెళ్ళాడు. అతను వెళ్ళినప్పుడు సాయిబాబా ఉల్లిపాయ నంచుకొని రొట్టె తింటూ కూర్చున్నారు. బాబా పాచిపోయిన రొట్టె, ఎండిపోయిన ఉల్లిపాయను నోటి ముందు పెట్టుకోవటం చూసి, ఈయన నా శంకని ఎలా తీరుస్తారు అని ఆ యోగాభ్యాసం చేసేవాడికి గొప్ప సందేహం కలిగింది. యోగాభ్యాసం చేసేవాడికి సంశయం కలిగిన మాట నిజమే, కానీ సాయిబాబా సర్వజ్ఞులు. ఆయన ఇలా అన్నారు, నానా, ఉల్లిని జీర్ణించుకోగల వారే తినాలి. ఎవరికి దాన్ని బాగా జీర్ణించుకోగల శక్తి ఉందో వారే హాయిగా తినాలి. ఉల్లిపాయ తామస ప్రవృత్తిని అంటే సోమరితనం, బుద్ధికి జడత్వం మొదలైన వాటిని ఉత్పన్నం చేస్తుంది. కనుక యోగ సాధనలో దాన్ని వదిలేయాలంటారు. అయితే ఎవరు యోగ సాధనకు చివరి మెట్టో యోగమైన పదార్థాలను తినటం వలన ఎవరి మనస్సు మీద లేదా శరీరం మీద ఏ విధమైన పరిణామము కలగదో వారే దాన్ని హాయిగా తినాలి. బాబా అన్న ఈ మాటలు విని యోగాభ్యాసం చేసే అతను మనస్సులో సిగ్గుపడ్డాడు. సరళము, శుద్ధము అయిన మనసుతో బాబాని శరణన్నాడు. సరే, తరువాత బాబా తమ ఆసనంపై కూర్చున్నప్పుడు ఆ యోగాభ్యాసం చేసేవాడు మనసులో ఏ విధమైన సంశయాన్ని పెట్టుకోకుండా బాబా వద్దకొచ్చి కూర్చున్నాడు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू
मैं ना जानू अल्लाह इलाही हमो नजरू करो रहमो नजरू करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजरू करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई हमो नजरू करो रहमो नजरू करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजरू करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजरू करो रहमो नजरू करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साईं बाबा साईं बाबा साईं बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा